ఓకే, అది ప్రొడక్ట్ అని నేర్చుకున్నాం, మల్టిప్లై అనేది నేర్చుకున్నాం. అలా కాకుండా వాట్ ఈస్ ద పర్ఫెక్ట్ స్క్వేర్? స్క్వేర్ అంటే ఏంటి? సేమ్ డిజిట్ మల్టిప్లైడ్ will get the answer. The answer is the perfect square. Suppose 25 is there, 5 into 5, 5 is the square root. Suppose 64 is there, 8 is the perfect square. కనిపిస్తున్నామా? పెద్ద రాయాలా? ఇక్కడ మనకి 25 ఇచ్చారు అనుకోండి, 5 స్క్వేర్ అంటున్నాం. 64 వచ్చింది అనుకోండి, 8 స్క్వేర్ అంటున్నాం. This is multiplied. This also product. 25 and 64 also product. But the numbers, same number multiplied. Product means any two numbers. That you will observe what the difference between product and perfect square. Product, any two numbers multiplied. And perfect square means the number multiplied with the same number. అది కదా అర్థమైంది కదా ఇప్పుడు నేను చెప్పింది. మనం అంటే పాత మీకు ఒకసారి రీకాల్ చేశాను. ఇక్కడికి వచ్చేసరికి 25 స్క్వేర్ అంటే 64, 64 అంటే 8 స్క్వేర్ అని వచ్చింది. ఇప్పుడు వాడు ఏమని అడుగుతున్నాడు? 4 to the power of n is equal to, if which number will take n the end with 0. What is end? Ones place. So suppose this is the 25, this is the 64. What is the ones place? What is the one place? 5. Here 5. Here 4. Edamma 4. 4. End place is the 4. Ones place is the 4. Question ఏమని అడుగుతున్నాడు? Which is the n value? We get the ones place end. End means this is the end. This is the end. Suppose 126 is there. What is the end place? 6. And 120 is there. What is the one? What is the end place? 0. 0. So this is the end place. This is the end place. End place అనేది మీరు అబ్జర్వ్ చేయండి. End place known as a unit place. And other than ones place. మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం చూసి ones, tens, hundreds, thousands అని నేర్చుకున్నాం కదా. This is the unit place. యూనిక్ అనండి. తీరం ఇచ్చాడు అన్నమాట. తీరం మీకు బాగా చదివితే సో అర్థం అవుతుంది. అంటే ఏంటి? జనరల్ గా మనకి 0 రావాలంటే ఎక్కడ వస్తుంది? 2 5s are 10. 2 5s are 10. ఇంకేంటి? 2 5s are 10 వచ్చినప్పుడు మాత్రమే n ప్లేస్ లో 10 10s are. ఏం చేస్తాం? 10 10s are 100 into 10, 5 into 10 అంటే 2 into 10 అంటే 10 ని మల్టిప్లికేషన్ చేస్తే ఎండ్ 0 వస్తుంది. కానీ మనకి ఫ్యాక్టర్స్ ఏంటి? ఫ్యాక్టర్స్ ఏముండాలి? 1 2 3 5 ఇవే కదా రాసుకుంటాం. 4 ఉందంటే మళ్ళీ 2 స్క్వేర్ అయిపోతుంది. అది ఫ్యాక్టర్ కింద రాదు, పెట్టుకోండి. 1 కి 2 3 5 గా మనం ఫ్యాక్టర్స్ రాసుకుంటాం. 2 3s are 6, 1 2s are 1 2s are 2, 2 3s are 6, 3 5s are 15, 2 5s are 10. అండ్ ఎక్కడ 0 అని చెప్పండి? 2 5s are 2 5s are అంటే ఏంటి? మనకి ఫ్యాక్టర్ షుడ్ బి 2 into 5 ఉన్నప్పుడు మాత్రమే ఎండ్ 0 అవుతుంది. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందమ్మా అందరికీ? yes sir. When the factor should be 2 and 5, at that time the end 0.
ఎండ్ విత్ జీరో అన్నమాట. క్వశ్చన్ నెక్స్ట్ 1.2 లో ఒక క్వశ్చన్ ఇచ్చాడు. సో దాంట్లో కాబట్టి ఎండ్ విత్ జీరో ఇక్కడ 4 to the power of n అంటే చెప్పమ్మా ఏంటి? వీడియో కనిపించట్లేదు సార్. వీడియో కనిపించకపోతే నీదే ప్రాబ్లం అవుతుంది. వీడియో కనిపించట్లేదు సార్. అందరికీ కనిపిస్తుందా? మాకు కనిపిస్తుంది Yes, సార్. sir. ఒక్క నిమిషం మీకు గుర్తు పెట్టుకోండి. అంటే మీకు కన్సిడర్ ద నంబర్ 4 to the power of n. కన్సిడర్ అంటే అర్థం ఏంటంటే n వాల్యూలో ఏ కన్సిడర్ అంటే తీసుకోవడమే కదా. లెఫ్ట్ అన్న కన్సిడర్ అన్న ఒకటే. సో ఇక్కడ మనకి కన్సిడర్ అన్న లెఫ్ట్ అన్న ఒకటే కాబట్టి కన్సిడర్ 4 to the power of n వాల్యూ ఏ తీసుకుంటే అండ్ విత్ జీరో అవుతుంది. అండ్ జీరో అవుతుంది అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చాడు? ఫర్ ద నంబర్ 4 to the power of n టు ఎండ్ విత్ డిజిట్ జీరో ఫర్ ఎనీ నేచురల్ నంబర్ n ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 2 and 5. ఇక్కడ మనకి 4 to the power of n is equal to దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 into 2 whole power of n, because 2 to the power of n into 2 to the power of n అని రాసుకుంటాం. when n is equal to 1 తీసుకున్నాం అనుకోండి, 2 to the power of 1 into 2 to the power of 1, 2 2s are 4. so if the number to be end with 0, if the number with end with 0, the factor should be 2 and 5. The factor should be 2 and 5. అంటే ఫ్యాక్టర్స్ మనకి 2 5 ఉంటేనే ఎండ్ విత్ 0 వస్తుంది. సో we can't say 4 to the power of n, not a n to the 0 అనేసి మనం రాస్తాం. నేను చెప్పిన దాన్ని మరలా మీరు అది ఒకసారి చదవండి. ఇలా ఇచ్చినప్పుడు మాత్రమే ఇలా ఇంకా ఇన్ కేస్ మీకు ఎక్కడైనా ఇలా ఇస్తే ముందు ఫ్యాక్టర్స్ రాసేసుకుంటారు. 6 ఇచ్చాడు అనుకోండి, 2 3s are 6 అవుతుంది. 2 3s are అంటే అవదు కదా. సాయివర్ధన్ అర్థం అనేది అలా అమ్మో. సాయివర్ధన్ బి అలర్ట్. మరలా ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇక్కడ మనకి ఎండ్ విత్ 0 అంటే అర్థం ఏంటంటే మనం ఏదైనా మల్టిప్లికేషన్ చేస్తే ప్రొడక్ట్ లో వన్స్ ప్లేస్ లో 0 రావాలి. అదే దీని కాన్సెప్ట్. అర్థమైందమ్మా? సో కాబట్టి ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఫ్యాక్టర్స్ కింద రాసేసుకుంటాం. సపోజ్ ఇప్పుడు 2 4 to the power of n ఇచ్చాడు. the factors is 2 and 2. so it can't be say the end with 0, because if the number end with 0, the factors 2 and 5, the factor should be okay. ఒక లైన్ రాయాలి. the factor should be 2 and 5 అని రాయాలి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఏదో ఇచ్చారు సంథింగ్ చిన్న, మనకి క్లారిటీగా తెలిసిపోద్దు 2 into 5 ఏది కదా అని తెలుస్తుంది. ఇప్పుడు 9 ఇచ్చాడు, 3 3s are 12 ఇచ్చాడు, 3 4s are 0 రాదు. మనకి తెలిసిపోతుంది క్లియర్ గానే. 256 end. what is the digit end digit? 6. so if the number is end with 0, the factors should be 2 and 5. the factors should be 2 and 5. Did you understood? Tanuja, అర్థమవుతుందమ్మా? రైట్ గుడ్. అంటే నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకి డూ దిస్ ఉంది పేజ్ నెంబర్ 6 లో. 120
మీకు ఎల్సిఎం మళ్ళీ ఒకసారి మీరు ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎగ్జామినేషన్స్ లో ఇస్తా ఉంటాడు, ఫస్ట్ చాప్టర్ నుంచి మ్యాక్సిమం ఇస్తాడు కాబట్టి ఒకసారి ఎల్సిఎం 120 and 90 అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 6 జార్, 2 30 జార్, 2 15 జార్. పీవీస్ లో నీ కోసం చెప్తున్నాను ఈ సమ్ని. నువ్వు టీ గణేష్ యామిని మీ అందరి కోసం చెప్తున్నాను ఇది. 3 5 జార్. ఓకే, అంటే here 120 is equal to 2 into 2 into 2 into 2 into 3 into 5 and 90. Again we should write 90 is 245 jar, 3 1 jar, 3 5 jar, 3 5 jar. Okay, and 2 into 3 into 3 into 5 ఆల్రెడీ చాప్టర్ దూరదర్శన్లో అయ్యింది. వర్క్ షీట్ కూడా చాలా ఎక్కువ చెప్తున్నారు. ఇక్కడ మనకి పీవీస్ తో జాగ్రత్తగా వినండి అమ్మా. ఈవెన్ నెంబర్ అయినట్లయితే 2 చేస్తున్నాం, అవునా? ఆడ్ నెంబర్ అయితే ఇక్కడ కూడా ఈవెన్ నెంబరే కదా, 0 అండ్ 0 ఉన్నట్లయితే ఈవెన్ నెంబర్ అయితే 2 చేత డివైడ్ చేస్తాం. ఆడ్ నెంబర్ వచ్చిందా 3 చేత కానీ 5 చేత కానీ చేస్తాం. ఒకటే గుర్తు పెట్టుకోండి. ఇది చాలా సింపుల్. దుర్గా ప్రసాద్ నీకు కూడా నాకు జాగ్రత్త వినండి. నాగశ్రీ 120 is equal to 2 into 2 into 2 into 3 into 5 and again ఇక్కడ HCF ఎలా రాస్తాం, LCM ఎలా రాస్తాం చూసుకున్నట్లయితే LCM చూద్దాం. 2 square 2 square 2 square 2 square 2 cube into 3 into 5 కదా. ఇందులో ఏంటి 2 into 3 square into 3 square into 5. ఓకే ఓకే, ఇది ఎల్సిఎం లో చూద్దాం. ముందు ఎల్సిఎం కి ఇచ్చేసరికి మీకు ఇంకా సింపుల్ గా అర్థం అవుతుంది. ఇందులో హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఎంతమ్మా? 3. 2 క్యూబ్. హైయెస్ట్ ఎక్స్పోనెంట్ 3 అంటే 3 ఉన్నది ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటాం. ఇందులో హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఎంత? 2. 3 square. 2 means 3 square. అంటే ఇందులో ఉన్న హైయెస్ట్ ఎక్స్పోనెంట్ 2 క్యూబ్, ఇందులో ఉన్న హైయెస్ట్ ఎక్స్పోనెంట్ 3 స్క్వేర్. సో 5 తీసుకుంటాం. తీసుకుంటే ఇది ఎల్సిఎం ఎంతైతే ఉంటుందో దాన్ని ఎల్సిఎం అవుతుంది. ఇంకా నెక్స్ట్ హెచ్సిఎం కి వచ్చేసరికి ఇక్కడ లోయెస్ట్ ఎక్స్పోనెంట్ చూడాలి. లోయెస్ట్ ఎక్స్పోనెంట్ ఎంత? ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. అంటే 3 తీసుకుంటా 2 తీసుకుంటా అంటే 1 1. తనుజ అండ్ వినయ్ అండ్ సాయివర్ధన్ మేఘన జస్ట్ మైండ్ పెట్టండి. ఇదంతా షార్ట్ మెథడ్ చెప్తున్నాను. ఫైవ్ అక్కడ కామన్ గా అందరు వేసుకున్నారు సార్. కామన్ గా అంటే ఎక్స్పోనెంట్ కామన్ గా ఉన్నది అలాగా చేసుకోవచ్చు. లేదంటే మనకి ఎల్సిఎం లో ఏం చేస్తాం, దీంట్లో ఉన్న 2 క్యూబ్ దీంట్లో ఉన్న 3 స్క్వేర్ తీసుకుంటాం. ఇక్కడ హైయెస్ట్ ఎంత వచ్చింది? ఇప్పుడు 120 ఎలా కదా మరి రాసుకున్నాం. 2 cube into 3 into 5. 90 is equal to 2 into 3 into 3 into 5. 2 into 3 square into 5. LCM చూద్దాం. LCM అంటే జనరల్ గా మనకి ఏంటి లీస్ట్ అని వస్తుంది, కానీ మనం హై ఎక్స్పోనెంట్ తీసుకోవాలి. HCF అంటే హై అవుతుంది కానీ మనం లీస్ట్ ఎక్స్పోనెంట్ తీసుకోవాలి. ఎక్స్పోనెంట్ అంటే పవర్. మనం చూడండి స్టాటిస్టిక్స్ లోకి వెళ్ళేసరికి లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే అప్పర్ బౌండరీ అప్ తీసుకున్నాం, రివర్స్ లో అన్నమాట. గుర్తుందా మేఘన?
అప్పర్ లెస్ దాన్, అదే మోర్ దాన్ తీసుకున్నాం అనుకోండి, మోర్ దాన్ తీసుకునేసరికి ఏమవుతుంది, అప్ అండ్ లో తీసుకుంటున్నాం. మోర్ దాన్ తీసుకున్నాం అనుకో సాయి, లో అండ్ తీసుకుంటాం. సో ఇక్కడ మనకి 2 into 3 into 5 కదా, ఎల్సిఎం కి వచ్చేసరికి ఇందులో ఉన్న ఐ ఎక్స్పోనెంట్ ఉన్న వాల్యూ తీసుకోవాలి. ఇందులో ఉన్న ఐ ఎక్స్పోనెంట్ ఏది, 3². ఈ రెండు మల్టిప్లై చేసుకుంటే 5 ఉంది కదా, సో అప్పుడు ఇది మళ్ళీ చేసుకుంటాం. హెచ్సిఎఫ్ వచ్చేసరికి వినండి అమ్మా, ఇందులో లో ఉన్న ఎక్స్పోనెంట్ ఏది, 3 ఒక్కటే, 5 తీసుకోము. ఇందులో ఉన్నది 2, అంటే 3 1 జా 2 1 జా 3 2 జా 6, అంటే ఇక్కడ ఉండాలి. ఓకే, 3 2 జా ఇది 6 అవుతుంది. ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉంటే మనకి యూక్లిడ్ లెమ్మా ద్వారా 90 కదా, 90 1 జా 90 0 ఎంత అవుతుంది 3, అండ్ అగైన్ 90 30 90. సారీ 90 2 జా కదా 60 30 33 is 90 sir. 90. 33 is 90 చెప్పండి సార్. 90 30 90 3 3 is 90. ఓకే, మనకి ఇక్కడ 5 ఓన్లీ, సారీ ఇక్కడ 33 is ఎంత అవుతుంది 90 అవుతుంది. అంటే హెచ్సిఎఫ్ కి వచ్చేసరికి చూడండి, అప్పుడు 3 2 is 6 6 3 is 30, ఇది కూడా ఈక్వల్ అవుతుంది. అంటే 30 ప్లస్ వేసే, అంటే మనం హెచ్సిఎఫ్ ఎల్సిఎం తీసుకున్నప్పుడు హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఏదైతే ఉందో అవి తీసుకోవాలి. ఇందులో హెచ్సిఎఫ్ వచ్చేసరికి లోయెస్ట్ ఎక్స్పోనెంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలి. అలాగే ఇంకొకలా తీసుకున్నట్లయితే ఇన్ కేసు సపోజ్ 2 ఇక్కడ ఉంది కదా, హెచ్సిఎఫ్ చెప్తున్నానమ్మా, దీనికి ఈక్వల్ గా ఇక్కడ ఉంది అంటే 2 రాసుకుంటాం. హెచ్సిఎఫ్ వరకు ఇక్కడ ఉంది రాసుకున్నాం. 2 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. నెక్స్ట్ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, గీత పెట్టండి. ఓకే, 5 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అంటే 5 పెట్టండి. ఇలా కూడా చేయొచ్చు హెచ్సిఎఫ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, జోడీ ఉండాలి. ఇప్పుడు చూడండి, మనం మ్యాథ్స్ అది వేసేసాడు పిల్లల్ని. టైం ఆపుదాం. అదే ఇది మళ్ళీ ఒక చెప్పిన తర్వాత మీకు లింక్ పంపించమ్మా. 9th వాళ్ళకి ఎక్కువ చెప్పాలి. మీరు జస్ట్ రిపీటెడ్ మళ్ళీ చాప్టర్ స్లోగా చెప్తున్నాం. అయితే వినండి, ఇందులో ఉన్నది తీసుకున్నా, ఇందులో ఉన్నది తీసుకున్నా రాసుకున్నా. హెచ్సిఎఫ్ అయితే నెక్స్ట్ ఎల్సిఎం, హెచ్సిఎఫ్ అయితే నెక్స్ట్ 2 లేదు, ఈ 2 లేదు, 3 లేదు, కాబట్టి 3 తీసుకున్నాం. 5 కి 5 కి ఈక్వల్ అయింది. సో ఇది ఏమవుతుంది, హెచ్సిఎఫ్ అవుతుంది అన్నమాట. ఎల్సిఎం అయితే ఇలా తీసుకుంటాం. హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏదైతే ఎక్స్పోనెంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటాం. ఒక్కసారి మనకి 1.2 లో థర్డ్ సమ్ చూడండి. చెక్ వెదర్ 6 power of n can end with digits for any. మనకి end with 0 అంటే ఏ ఫ్యాక్టర్స్ ఉండాలి, 2 5. వెరీ గుడ్. 2 5. If the number to be end with 0, the factor should be 2 and 5. 6 power of n. వాడు ఏమని అంటున్నాడు, వాట్ ఈస్ ద end with end 6 power of n can be end digit for any అంటున్నాడు. Here this can be రాయాలి, ఎలాగే can be written as అని ఇచ్చేసి 2 into 3 whole power of n, and again 2 power of n into 3 power of n. కనిపిస్తుందమ్మా? ఇంకా పెద్ద రాయాలా?
2 power of n into 3 power of n. అంటే ఏమవుతుంది ఇక్కడ ఫ్యాక్టర్స్ 2 ఉంది కానీ 5 లేదు. ఇట్ కాంట్ బి, ఇట్ కెనాట్ బి It can't. say to end with 0. End with 0. There is no, అంటే ఇదంతా ఓన్ గా రాయడం. ఫస్ట్ చెప్పడం మీకు చార్టింగ్ చెప్పాను. There is no factors 2 and 5. అంటే 2 కి 5 కి ఫ్యాక్టర్స్ లేవనేసి మనకి వస్తుంది. అలాగే 6th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ అన్నాడు. నెట్ ఆన్ చేస్తున్నారు. వాట్ ఈస్ ద లాస్ట్, మా క్లాస్ ఆగిపోతే లెఫ్ట్ అయిపోండి. నెక్స్ట్ 9th కి పంపించేస్తాం. 6 పవర్ ఆఫ్ అండ్ లాస్ట్ డిజిట్ అంటున్నాడు. సపోజ్ ఇక్కడ ఏమన్నాడు, 6 పవర్ ఆఫ్ n అన్నాడు. లెట్ 6 పవర్ ఆఫ్ n తీసుకున్నట్లయితే ఇఫ్ n is equal to 1 అయినట్లయితే 6 పవర్ ఆఫ్ 1 is equal to 6 and 1 2 3 4 so on 100 వరకు తీసుకుంటే 6 పవర్ ఆఫ్ 1 is equal to 6, 6 square is equal to 36, 6 cube is equal to 36, 6 6 are 36, 6 3 are 18 plus 3 21. అంటే 1's place ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? 1's place ఎంత వస్తుందమ్మా? 6. Therefore 6 power of 100 is last digit అంటున్నాడు. ఈ 6 అవుతుంది. అర్థం అవ్వలేదు? ఒక్క నిమిషం మైండ్ పెట్టండి. క్వశ్చన్ ఇలాగిచ్చి 6 పవర్ ఆఫ్ 100 ఇస్తే లాస్ట్ డిజిట్ ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. అంటే ఏంటి, మన 0 రావాలంటే 2 5 ఫ్యాక్టర్స్ రావాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, 6 పవర్ ఆఫ్ 100 కి లాస్ట్ డిజిట్ ఎంత వస్తుంది అంటున్నాడు. మనం 6 పవర్ ఆఫ్ 1 వేసుకుంటే 2 వేసుకుంటే 3 వేసుకుంటే లాస్ట్ డిజిట్స్ ఎంత వస్తుంది చెప్పండి? 6 వస్తున్నాయి. సో 100 వేసుకున్నా సరే లాస్ట్ నెంబర్ ఎంత వస్తుంది? 6 వస్తుంది. 6 వస్తుందా లేదా? అంతే, ఇలా రాయడం. ఇదంతా కూడా మామూలు ఎజ్యూమ్ చేయాలి ఈ సమ్స్ అన్ని కూడా. అర్థమైందా? ఎండ్ విత్ 0. ఈ రోజు మనం నేర్చుకునేవి ఏంటి? ఎండ్ విత్ 0, 6 పవర్ ఆఫ్ 100 ఉన్నట్లయితే లాస్ట్ డిజిట్స్. మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి అందువల్ల మీకు స్టార్టింగ్ చెప్పండి 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 4 9 16 25 36 49 64 81 1. ఇక్కడ లాస్ట్ డిజిట్ చూడండి. లాస్ట్ డిజిట్స్ మనకు రావాలంటే 1 ఒకటి 81 ఒకటి. లాస్ట్ డిజిట్ 9 49 6 36 25 అంటే ఇది ఓన్లీ 1. దిస్ ఇస్ ద లాస్ట్ డిజిట్. ఈ రోజు మనం ఏం నేర్చుకున్నాం? లాస్ట్ డిజిట్ గురించే నేర్చుకున్నాం. లాస్ట్ 1 minute ఉంది. లాస్ట్ డిజిట్ 0 ఉండాలి అంటే 2 5 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఓకే కదా? 2 5 are 10. లాస్ట్ డిజిట్ వాడు అడిగింది ఏదైతే ఉన్నాడు 100 అన్నాడు 6 పవర్ ఆఫ్. ఇప్పుడు ఒకవేళ 5 పవర్ ఆఫ్ 100 అన్నాడు అనుకో, లాస్ట్ డిజిట్ ఎంత వస్తుంది నరేష్? సార్ లాస్ట్ డిజిట్స్ 5 రావాలంటే 100 పవర్ 5 పవర్ ఆఫ్ 100 ఉంటే లాస్ట్ డిజిట్ ఎంత వస్తుంది? 5 వస్తుంది సార్. 5. వెరీ గుడ్.